ఓ ఓ ఓ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. Aphorism 159. The smaller the dose of the homeopathic remedy, the slighter the apparent aggravation of the disease. It is proportionately of shorter duration. అంటే డోస్ అనేది చిన్న డోస్ ఇచ్చినప్పుడు హోమియోపతిక్ది అగ్రవేషన్ కూడా వ్యాధి యొక్క అగ్రవేషన్ పైన వచ్చేటువంటిది కొంచెంగా ఉంటుంది, తక్కువ సేపు ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ఒకసారి ఈకే గారు రాసినటువంటి ఆర్గనాన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుకుంటే ఈ ఎఫారిజం బాగుంటుంది. ఆయన ఏం రాశారంటే ఈకే గారు, ద హోమియోపతిక్ అగ్రవేషన్ డిసపియర్స్ క్విక్లీ ఇన్ ది ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ when the quantity of medicine administered is very less as far as possible. అంటే హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది తొందరగా తగ్గిపోతుంది, కనిపించకుండా పోతుంది. ఎప్పుడు ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజ్లో మనం మందు వేసినప్పుడు, ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అగ్రవేషన్ వచ్చినా వెంటనే ఫాస్ట్గా డిసపియర్ అయిపోతుంది. ఎప్పుడంటే క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్, క్వాంటిటీ అంటే మెడిసినల్ క్వాంటిటీ, పరిమాణం అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు. పరిమాణం తక్కువగా దేంట్లో ఉంటుందండి? ఏ పొటెన్సీ పెరిగే కొద్దీ మెడిసిన్ పరిమాణం అనేది తగ్గిపోతుంది కదా, క్వాలిటీ పెరుగుతూ వెళ్తుంది. అది ఇదే ఆయన చెప్పారనమాట. ఎక్స్ప్లెనేషన్: అడ్మినిస్టరింగ్ ది లెస్ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ మీన్స్ ఇంక్రీజింగ్ ది పొటెన్సీ. అంతే కదా, అంటే క్వాంటిటీ తక్కువగా ఉన్న మెడిసిన్ క్వాంటిటీ తక్కువగా ఉన్నది మనం వేయడము అంటే ఏంటి, అక్కడ పొటెన్సీ పెరుగుతూ వెళ్తున్నప్పుడు. అడ్మినిస్టరింగ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ మీన్స్ యూజింగ్ ఇట్ ఇన్ లో పొటెన్సీస్. అంటే మెడిసిన్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉన్నటువంటి మందు అంటే లో పొటెన్సీస్. వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ లో పొటెన్సీ ది హోమియోపతిక్ అగ్రవేషన్ విల్ బి మోర్ సివియర్. లో పొటెన్సీస్ లో యూజ్ చేసినప్పుడు హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది సివియర్ గా వస్తుంది. ఎగ్జిస్ట్స్ లాంగర్ పీరియడ్, ఎక్కువసేపు ఉంటుంది. Therefore, Kent mentions in his lesser writings that any medicine should not be administered below the potency of 30C in the treatment of acute diseases. అందుకని కెంట్ లెస్సర్ రైటింగ్స్ లో కెంట్ గారు ఏం చెప్తున్నారు, కొన్ని అక్యూట్ డిసీజెస్ లో బిలో 30 పొటెన్సీ మీరు వెయ్యద్దు అని చెప్తున్నారు. షుడ్ నాట్ బి అడ్మినిస్టర్డ్ బిలో ది 30. అంతే తప్ప 30 వేయను 200 వేయమని చెప్పలే ఆయన. 30కి బిలో అంటే ఏంటి, క్రూడ్ ఫామ్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని. అది ఎక్స్ప్లెనేషన్ సీనియర్ ఫిలాసఫీలో ఈకే గారు చాలా డీటెయిల్ గా ఇస్తారు ఈ పర్టికులర్ దానికి. అదొక మనం చదువుకున్నా ఇంకా అంటే దీని ఇంకా ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది. ఇక్కడ కెంట్ గారు ఏం చెప్పారు చూద్దాం. దిస్ వాజ్ రిటర్న్ ఎట్ ద టైమ్ ఆఫ్ హానిమన్స్ ఎక్స్పీరియన్స్ విత్ వాట్ మైట్ బి కాల్డ్ స్మాల్ డోసెస్ రేంజింగ్ ఫ్రమ్ లోవర్ పొటెన్సీస్ టు ది 30th అండ్ సెల్డమ్ మచ్ హయ్యర్. ఇక్కడ హానిమన్ గారు తన ఎక్స్పీరియన్స్ తో రాసింది ఏమై ఉంటుంది, స్మాల్ డోసెస్ అంటే మీనింగ్ అని చూస్తే, అంటే లోవర్ పొటెన్సీస్ మొదటి టించర్ 1C 2C 3C అక్కడి నుంచి 30th దాకా ఉన్నదా, లేదా అరుదుగా మచ్ హయ్యర్, ఇంకా హయ్యర్.
he had ample experience with the 30th and occasionally with the 60th, but not with the tremendous turmoil that comes from the very highest attenuations. అంటే ఇక్కడ 30తో కూడా చాలా ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. 60th అంటే మనం యూజువల్‌గా 30 తర్వాత 200 వాడతాము. హనుమాన్ గారు వాళ్ళు ఏంటంటే అప్పుడు ఒక్కొక్క పొటెన్సీ రైజ్ చేసుకుంటూ వెళ్తూ అలా వాడారు కదా! సో, 60th పొటెన్సీ అప్పుడప్పుడు వాడేవాళ్ళు. కానీ ఆహ్, అంటే బాగా ఎక్కువ కానీ ఎక్కువ సఫర్ అయ్యేది ఉండేది కాదు. ఇట్ రీడ్స్ ఇన్ ది కరెక్ట్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ఇట్. అంటే ఏంటంటే ద స్మాలర్ ది డోస్ ఈజ్ ఆఫ్ ద హోమియోపతిక్ మెడిసిన్ ది ది లెస్ అండ్ షార్టర్ ఈజ్ ద అగ్రవేషన్. అంటే డోస్ స్మాల్ అవింది అంటే ఇక్కడ అగ్రవేషన్ అనేది ఫస్ట్ అవర్స్ లో కొంచెం సేపే ఉంటుంది, తక్కువగా వస్తుంది అని. అంటే దీనికి మీనింగ్ ఆ స్మాలర్ డోస్ అంటే ఏమిటి, అగ్రవేషన్ అంటే ఏం అగ్రవేషన్ అనేది ఆయన కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. It might be considered to mean an apparent aggravation or an apparent aggravation of the disease. ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేయాలి? అగ్రవేషన్ అంటే డిసీజ్‌కి సంబంధించిందా? డ్రగ్‌కి సంబంధించిందా? Now Hahnemann observes, as you find amongst several of his writings, that the disease itself is actually intensified and made worse by the remedy, if the remedy is precisely similar. హానిమన్ గారు రాసినటువంటి చాలా ఉన్నాయి కదా లెసర్ రైటింగ్స్, ఇవన్నీ కూడా క్రానిక్ మయాజమ్స్ ఇవన్నీ రాశారు కదా, క్రానిక్ డిసీజెస్ బుక్. ఇవన్నీ మనం చాలా ఆయన రైటింగ్స్ ఆయన రచనలు మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే ఎప్పుడైతే 100% అంటే ఖచ్చితంగా అది డిసీజ్‌కి సిమిలర్ డ్రగ్ అయ్యుండి వేస్తే అప్పుడు ఖచ్చితంగా మా అగ్రవేషన్ అనేది వస్తుంది. But if we pass away from the crudity of the medicines ranging up towards the 30th potency, we get a milder action and it has a deeper curative action. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్పారు, క్రూడ్ ఫామ్ మన మదర్ టించర్స్ అక్కడ నుంచి మనం హై రేంజ్కి వెళ్ళే కొద్దీ 30th దాకా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అగ్రవేషన్ అనేది చాలా మైల్డ్ గా వస్తుంది, క్యూర్ కూడా లోతుగా అవుతుంది. అంతే కదా. ది స్మాలర్ ద డోస్ ఆఫ్ ద హోమియోపతిక్ మెడిసిన్ ది లెస్ అండ్ ద షార్టర్ ది ఇస్ అగ్రవేషన్. అది స్మాలర్ డోస్ అంటే ఏంటి, ఇక్కడ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ అనేది అర్థం అనమాట. అది అంటే పొటెన్సీ హయ్యర్ కి వెళ్ళే కొద్దీ తక్కువ అండ్ తక్కువ సేపు ఉండేట్టుగా ఉంటుంది అగ్రవేషన్. అది ఎగ్జాంపుల్స్ సహా కింద ఇస్తారు. నేను ఊరినే ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు చెప్పి కింద ఎలాగో ఎగ్జాంపుల్ ఇస్తాడో అప్పుడు చెప్తున్నాను. ది ఐడియా ఈజ్ దట్ దేర్ ఈజ్ అన్ అగ్రవేషన్ ఇన్ ద ఫస్ట్ అవర్స్. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే మందు వేసినప్పుడు ఫస్ట్ అవర్స్ లో కొంచెం అగ్రవేషన్ ఉంటుంది. దట్ ఈస్ ఏ మ్యాటర్ దట్ ద పారాగ్రాఫ్ ఇట్ సెల్ఫ్ అడ్మిట్స్ అండ్ ఇట్ ఈస్ దిస్ అగ్రవేషన్ దట్ హానిమన్ ఈస్ టాకింగ్ అబౌట్. It is sometimes true that after the third or fourth potencies of belladonna in a violent congestion of the brain, the aggravation is violent, and if the medicine is not discontinued, the child will die. ఇప్పుడు కంజెషన్ ఆఫ్ ద బ్రెయిన్ తో వచ్చిన పేషెంట్ వాళ్ళకి బెలడోనా మనము 3C 4C పొటెన్సీస్ లో ఇస్తే ఏమవుతుంది, అది క్రూడ్ ఫామ్ ఎక్కువ ఉంటుంది కదా, అంటే క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల ఏమవుతుంది వచ్చే అగ్రవేషన్ కూడా చాలా వైలెంట్ గా ఉంటుంది. ఆ మెడిసిన్ కనుక మనం అలా వేయడం కనుక ఆపకపోతే పేషెంట్ చనిపోతాడు. అది ద డిసీజ్ ఇట్ సెల్ఫ్ అపియర్స్ టు బి అగ్రవేటెడ్. అంటే ఆ వ్యాధి అసలు యాక్చువల్ గా కంజెషన్ ఆఫ్ ద బ్రెయిన్ చాలా అగ్రవేటెడ్ గా ఉంటుంది, చూడటానికి బాగా సఫర్ అవుతుంటాడు. బెలడోనా అంటే ఇంకా వైలెంట్ గా ఉంటుంది. ద చైల్డ్ సీమ్స్ టు బి సో ససెప్టబుల్ టు బెలడోనా దట్ ఇట్ అపియర్స్ యాజ్ ఇట్ వర్ టు బి యాడెడ్ టు ది డిసీజ్. అంటే ఆ బెలడోనాకి ససెప్టబుల్ ఆ పేషెంట్, అంటే ఆ పేషెంట్ కి వచ్చినటువంటి జబ్బు మోస్ట్ సిమిలర్ గా బెలడోనాకి సరిపోని ఉంది. అయితే ఆ బెలడోనా అనేది
But with the 30th potency, as Hahnemann observes, this aggravation is slight and shorter duration. అదే ఇది బెల్డోనాని 4C 3C లో వేయకుండా 30 పొటెన్సీ నుంచి మొదలుపెట్టి వేస్తే హానిమన్ గారు ఏం అబ్జర్వ్ చేశారు? ఆ అగ్రవేషన్ అనేది చాలా తక్కువగా వచ్చింది, చాలా తక్కువ సేపు ఉన్నది అని గమనించారు. అది నౌ ఇన్ దిస్ వి గెట్ అన్ అవుట్ సైడ్ అగ్రవేషన్. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు అర్థమవుతుంది అగ్రవేషన్ అంటే ఏమిటి అంటే. పైన చెప్పిన ద స్మాలర్ aphorism చెప్పారు కదా, the smaller the dose of the homeopathic remedy, the slighter the apparent aggravation of the disease, it is proportionately of shorter duration. దానికి ఇక్కడ మీకు వచ్చేప్పటికి మీకు కరెక్ట్ గా అర్థమై ఉండాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఓకే మేడం. అందుకనే చూడండి, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాసిలినము మెనింజైటిస్ అలాంటి కేసెస్ లో వచ్చినప్పుడు డైరెక్ట్ గా 10 వేసేవాళ్ళు బుజ్జి గారు కదా. 10 వేస్తే 1M 10M అలా వేసినప్పుడు ఏమవుతుంది? అగ్రవేషన్ అంత సివియర్ గా రాదు కదా, ఎప్పుడు అగ్రవేషన్ ఏం ఉండదు. అదే మీరు లో పొటెన్సీ వేయండి, ఖచ్చితంగా పొటెన్సీ చాలా అగ్రవేషన్ వచ్చేస్తుంది, ఎందుకు మెడిసిన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అది అదే మళ్ళీ టిష్యూ చేంజెస్ వచ్చిన కేసెస్ ఇన్క్యూరబుల్ కండిషన్ లో బుజ్జిగారు ఏం చెప్తారు? లో పొటెన్సీ నుంచి స్టార్ట్ చేయండి, అక్కడ హై వేస్తే టాప్ లేపేస్తుంది, దానివల్ల చనిపోతారు అన్నారు. ఎందుకు? ఆల్రెడీ టిష్యూ చేంజ్ వచ్చింది, ఇక్కడ ప్యాలియేషన్ తప్ప ఇంకో మార్గం లేదు. హై పొటెన్సీ వేస్తే ఏమవుతుంది? క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, డీపర్ గా పనిచేస్తుంది, అంటే ఇన్నర్ లేయర్స్ లో పనిచేస్తుంది. అక్కడ పనిచేస్తే ఏమవుతుంది? జబ్బు కిందకు వచ్చేస్తుంది. కిందకు వస్తే ఇక్కడ వైటాలిటీ ఏంటి లేదు సరిగా, అంటే ఆ కిందకు వచ్చిన జబ్బుని హోల్డ్ చేసే కెపాసిటీ లేక ఏమవుతుంది? ఆ వచ్చినటువంటి కిందకు దిగిన జబ్బు వల్ల చనిపోతారు పేషెంట్. అందుకని అక్కడ అలా అన్నారు, ఇక్కడ ఇలా అన్నారు. నౌ ఇన్ దిస్ ఇట్ ఈస్ డ్రగ్ డిసీజ్ ఆఫ్ ద రెమెడీ, ఇట్ ఈస్ ద డ్రగ్ డిసీజ్ ఆఫ్ ద రెమెడీ యాడెడ్ టు ది న్యాచురల్ డిసీజ్ అండ్ అగ్రవేటెడ్ స్టేట్ ఆఫ్ ద డిసీజ్ కాజ్డ్ బై ది డ్రగ్. అంటే ఇక్కడ ఏంటిది? ఇట్ ఈస్ ద డ్రగ్ డిసీజ్ ఆఫ్ ద రెమెడీ, ఉన్న న్యాచురల్ డిసీజ్ కి డ్రగ్ వలన వచ్చినటువంటి జబ్బు యాడ్ అయింది ఎక్స్ట్రా. అంటే ఉన్న వ్యాధే కొంచెం అగ్రవేట్ అవుతుంది డ్రగ్ వల్ల. ఇప్పుడు మనము వాడికి బయోనియా వేసామండి, హై ఫీవర్ 102 ఉంది ఫీవర్, హైగా వేసాం 1M వేసాం, ఏమవుతుందండి? ఫీవర్ 1 డిగ్రీ పెరుగుతుంది కదా, అది మైల్డ్ అగ్రవేషన్. కానీ ఎక్కువసేపు ఉంటుందా? అది ఉండదే. మళ్ళీ కొంచెం వెంటనే మిగతా సిమ్టమ్స్ లో బెటర్మెంట్ వచ్చి ఇది కూడా తగ్గిపోతుంది. ఇంకా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కింద. It is true sometimes in spite of this aggravation that the patient says somehow or other he feels better. బయోనియాలో వేసినప్పుడు ఏమవుతుంది? 1 డిగ్రీ ఫీవర్ పెరుగుతుంది, కానీ మొన్నటిదాకా కదలకుండా బల్లిలా పడుకుని ఉన్నవాడు కొంచెం లేచి కూర్చుంటాడు. ఏంట్రా కూర్చున్నావు? ఏదో కొంచెం బాగుంది నాకు అంటాడు. ఫీవర్ హైగా ఉంది కదా అని మనం కంగారు పడుతూ ఉంటాం, కానీ వాడు కొంచెం బాగుంది అంటాడు. అది ఆయన చెప్తున్నారు. దిస్ అగ్రవేషన్ ఈజ్ అన్నెసెసరీలీ ప్రొలాంగ్డ్ బై గివింగ్ టూ లో పొటెన్సీస్. అదే మీరు 1M అలా వేయకుండా 30 వేశారు, 6 వేశారు అనుకోండి, అనవసరంగా అగ్రవేషన్ వస్తుంది, ఎక్కువసేపు ఉండిపోతుంది. అది ఇట్ ఈస్ ఆల్సో ప్రొలాంగ్డ్ బై ది రిపిటేషన్ ఆఫ్ ద డోస్. అగ్రవేషన్ ఎక్కువసేపు ఉంది కదా పోవడానికి చెప్పేసి మళ్ళీ 6 రిపోర్ట్ చేశారనుకోండి, ఇంకా ప్రొలాంగ్ అవుతుంది రిపిటేషన్ ఆఫ్ ద డోస్ వల్ల. అందుకేనండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మందు గన్ షాట్ లా వేయాలి మనం. బుజ్జిగారు వేస్తారు, అది వేస్తే తగ్గాలి అకార్డింగ్ టు డాక్టర్స్ ఆఫ్ హోమియోపతినే వేసేవాళ్ళు ఆయన. అది గుర్తుపెట్టుకోండి. ఇది అది రెండు కరెక్ట్ గా ఉండాలి, మనం కరెక్ట్ గా వేయగలగాలి. ఎంత పొటెన్సీ, ఏ డ్రగ్, ఎప్పుడు ఎలా అవసరం, ఎప్పుడు రిపిటేషన్ అవసరం, ఇవన్నీ తెలియకుండా మెటీరియల్ ఒక్కటే ఉంటే మనకి నాలెడ్జ్ మనకేం రాదు కదా సబ్జెక్ట్. మనం ఏం కేసులు ఫెయిల్ అయిపోతాం. కానీ మన 4 బాధలు బాధితే వాడికి ఒక తగ్గింది అంటాడు, కానీ అది అండర్లైన్ గా ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది కేసు. మనకు అది వేరే జబ్బు అనేసుకుంటాం మనం. అందుకనే అంతకు ముందు చదువుకున్న వాటిలో ఏం చెప్పారు ఆయన? పేషెంట్కి తగ్గడం ఇంపార్టెంట్ కాదు, సరైన పద్ధతిలో తగ్గడం ఇంపార్టెంట్ అని చెప్పారు ఆయన. అది
ఐ రీసెంట్లీ అబ్జర్వ్డ్ ఏ స్టేట్ దట్ అక్కర్డ్ ఫ్రమ్ రిపిటేషన్. ఆయన ఇలా రిపిటేషన్ వల్ల వచ్చినటువంటి పరిస్థితిని కూడా అబ్జర్వ్ చేశారట ఆయన. I sent a very robust young woman, 20 years old, a dose of bryonia to be taken dry on the tongue. అది పిల్స్ ఒక్కసారి వేసుకోమన్నారు ఆయన 20 years అమ్మాయిని. However, she dissolved it in water. వాటర్లో డిజాల్వ్ చేసుకున్నాడు. Was taking it at the end of the second day. వీడు సెకండ్ డే వేసుకుంటోంది. When I was sent for, at which time she seemed to be going into pneumonia. ఈయన ఎప్పుడైతే వెళ్ళి when I was sent for, at which time she seemed to be going in pneumoniaలోకి వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా ఉన్నది అప్పుడు కేసు ఈయన పంపినప్పుడు. She had a dry harsh cough. అప్పుడు వాళ్ళ మదర్ అడిగిందిట, వాట్ ఈస్ మ్యాటర్ విత్ మై డాటర్? డాక్టర్, ఈజ్ షీ గోయింగ్ టు డై? ఏంటి మా అమ్మ చచ్చిపోతుందా ఏంటి అని అడిగాను వాళ్ళ మదర్. అంటే ఆ నెంబర్ ఆఫ్ డోసెస్ వేసేసుకుంది కదా, అందుకని ఏమైంది, షీ వాజ్ ప్రూవింగ్ బ్రయోనియా. I stopped the bryonia and the next morning she was well. ప్రూవింగ్ కదా, ఆపేస్తే మళ్ళీ రిపిటేషన్ లేకుండా పేషెంట్ సేవ్ అయింది. అంతకుముందు ఇదే కదా చెప్పారు పైన, బెల్లోన కనుక 3rd and 4th పొటెన్సీల్లో వేసి కంజెషన్ ఆఫ్ ద బ్రెయిన్ అప్పుడు అది అలాగే కంటిన్యూ చేస్తే పేషెంట్ చనిపోతాడు అని చెప్పి అదే ఇక్కడ చెప్తున్నారు. ఇఫ్ ద మెడిసిన్ ఈజ్ నాట్ వెరీ సిమిలర్, ఇదేంటి మోస్ట్ సిమిలర్ డ్రగ్, 100% యాక్యురేట్ గా డ్రగ్ వేసినప్పుడు రిపిటేషన్ వల్ల అయినా అలా అవుతుంది. దిస్ హ్యాస్ బీన్ సీన్ ఏ గ్రేట్ మెనీ టైమ్స్ వెన్ ద మెడిసిన్ వాజ్ సిమిలర్. అదనమాట. ఇఫ్ ద మెడిసిన్ ఈజ్ నాట్ వెరీ సిమిలర్, ఓన్లీ పార్షియల్లీ సిమిలర్, ఇట్ ఎట్ మే బి సిమిలర్ ఎనఫ్ టు క్యూర్, బట్ యూ విల్ నాట్ సీ ద రిజల్ట్స్ దట్ ఐ ఆమ్ నౌ స్పీకింగ్ ఆఫ్. ఆయన చెప్తున్నారు, మనం వేసిన మందు మనము బ్రయోనియా బదులు రూస్టాక్స్ వేసాం. బ్రయోనియా ఇండికేట్ అవుతుంది, అక్కడ రూస్టాక్స్ వేసాం, ఇంకా అర్నికా వేసాం, రిపీట్ చేస్తాం. అది ఇది సిమిలర్, అంత సిమిలర్ కాదు, ఏదో పెయిన్స్ ఉన్నాయని అర్నికా వేస్తాం, సరిగా మొడాలిటీస్ తీసుకోకుండా. పార్షియల్లీ సిమిలర్, ఎట్ మేబీ సిమిలర్ ఎనఫ్ టు క్యూర్. అప్పుడు ఏమవుతుంది, పైన చెప్పినట్టుగా వర్సన్ అయిపోదు కేసు అది. బట్ వెన్ యూ మేక్ యాక్యురేట్ ప్రిస్క్రిప్షన్ కనుక మనం చేస్తే, బాగా కష్టపడి స్టడీ చేసి శుభ్రంగా వేస్తే ఏమవుతుంది, ఇలాగా కేసు స్పాయిల్ అయిపోతుంది అనవసరంగా రిపిటేషన్ ఆఫ్ ద డోస్ వేస్తే. Of course, the explanation is that the patient is as sensitive to the medicine that will cure her as to the disease that she has. అంటే ఇక్కడ వివరణలోకి వెళ్తే ఏమవుతుంది, పేషెంట్ ఆ మెడిసిన్ కి ఎంత ససెప్టబుల్ అయి ఉంటే ఆ పేషెంట్ కున్న వ్యాధిని అంతలా క్యూర్ చేసేస్తుంది వేసిన మందు. డిసీజ్డ్ స్టేట్స్ దెన్ ఆర్ మేడ్ వర్స్ బై అన్నెసెసరీ రిపిటేషన్. అలా కాకుండా అనవసరంగా రిపిటేషన్ చేశామనుకోండి, ఆ వ్యాధి పరిస్థితి ఇంకా వర్సన్ అయిపోతుంది. బై ద డోస్ నాట్ బీయింగ్ స్మాల్ ఇనఫ్, దట్ ఈస్ బై ద డోస్ బీయింగ్ వెరీ క్రూడ్. అంటే అవసరమైన దానికంటే తక్కువ డోస్ వేసాం, అంటే క్రూడ్ ఫామ్ లో వేసాం. అదే కదా అలోపతి వైద్యంలో అంతా క్రూడ్ మెటీరియల్స్ కదా, అందుకే అక్కడ అలా అవుతుంటుంది. 3rd, 4th and 6th ఆర్ డేంజరస్ పొటెన్సీస్ if you are a good prescriber. If you are a poor prescriber, you will demonstrate but a little of anything. You will naturally go to the higher and higher potencies for the purpose of departing from what seems to be the poisonous dose. This action differs from the aggravation of CM potency. During the latter, the patient feels decidedly better. అదే మనము CM పొటెన్సీలో వేసినప్పుడు ఇంత అగ్రవేషన్ ఇంత ఉండదు, యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్ కూడా ఇంకా లోతుగా పనిచేస్తుంది, పేషెంట్ కూడా బెటర్గా ఫీల్ అవుతాడు. ఇట్ ఈస్ షార్ట్, ఇట్ ఈస్ డెసిసివ్, ఓన్లీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ అగ్రవేటెడ్. అలా హైయర్ పొటెన్సీస్లో వేసినప్పుడు ఏమవుతుంది, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అంటే ఏవైతే ఆ డ్రగ్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఇతనికి వ్యాధిలో ఉన్నాయో అవన్నీ కూడా అగ్రవేట్ అవుతాయి, కానీ తక్కువ సేపు అగ్రవేట్ అవుతాయి అన్నమాట. ద డిసీజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అగ్రవేటెడ్. వ్యాధి ఎక్కువ అయిపోదు, అంటే వ్యాధి ప్రోగ్రెస్ అవ్వదు, ఉన్న సిమ్టమ్స్ అగ్రవేట్ అవుతాయి.
The disease itself is not added to, is not intensified. But the symptoms of the disease stand out sharply and the patient says, I am getting better. అంటే వాడికున్న సిమ్టమ్స్ అన్ని అగ్రవేట్ అవుతాయి. జ్వరం పెరుగుతుంది, ఇంకోటి ఏదో పెరుగుతుంది, తలనొప్పి ఏదో కొంచెం బదులవుతుంది అంటాడు, ఇంకోటి ఏదో చెప్తాడు. కానీ వాడు బాగుంటాడు, ఆకలేస్తుంది అంటాడు, నాకేమన్నా పెట్టమంటాడు, అలాగనమాట. నేను బాగున్నానని చెప్తాడు. The symptoms sometimes are a little alarming, but the intermingled with this is a ray of light that convinces the patient from his innermost feelings that he is getting better. అంటే సిమ్టమ్స్ ఏవో కొన్ని అలా పెరిగినట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆ లోపల నుంచి తన ఫీలింగ్స్ చెప్తారు కదా, నేను బాగున్నాను, బెటర్ అవుతున్నాను అని. అది మనకి కరెక్ట్ వేలో ఉన్నట్టు. ఐ ఫీల్ మచ్ బెటర్ దిస్ మార్నింగ్. అది అంటే వేదాలన్నీ ఎక్కువైనప్పటికీ కూడా లోపల నుంచి ఆ రే ఆఫ్ లైట్, అది ఏదైతే ఉంటుందో లోపల నుంచి ఆ వైటల్ ఫోర్స్, ఐఎమ్ ఫీలింగ్ వెల్, ఐఆమ్ లెవెల్లో ఉంటుందో అది మనకి ఈ రెండు కలిసి ఉంటాయి. సేస్ ద పేషెంట్ దో ద సిమ్టమ్స్ హ్యావ్ బీన్ షార్పెండ్ అప్. ఏవో కొంచెం వ్యాధులు పెరిగినప్పుడే సిమ్టమ్స్ అగ్రవేట్ అయినప్పటికీ కూడా లోపల నుంచి పేషెంట్ నేను బాగున్నాను అని చెప్తాడు అనమాట. Argnan 160 aphorism. We are accused nowadays of having departed from Hanuman. అంటే మనము హానిమన్ గారి నుంచి ఇది అయిపోయి మనం ఒక అక్యూజ్ గా తయారైపోయాం, నిందించబడే వాళ్ళ. అంటే ఆయన రాసింది ఒకటి, మనం అర్థం చేసుకున్నది ఒకటి. హానిమన్ wrote of the 30th potency in one of the stages of his life as sufficiently high and sufficiently low. We can easily see that it was in the earlier period of his investigations that he made the remark that potentizing must end somewhere. We are accused of departing from Hanuman because we give different doses from what Hanuman gave. Now I want to show you that this is not so. అంటే హానిమన్ ఇక్కడ మనం ఈకే గారి ఆజ్ఞను ఒకసారి చదువుకున్నాము. మనము ఆయన చెప్పింది మనం కరెక్ట్ గా అర్థం చేసుకోకపోవడం వలన మనం ఆయన నుంచి డిపార్ట్ అయిపోతున్నాం. చూడండి ఆయన ఏం చెప్పారంటే 160 అఫారిజంలో ఈకే గారు రాసింది, దిస్ డజంట్ మీన్ దట్ ద మెడిసిన్ ఈజ్ టు బి అడ్మినిస్టర్డ్ ఇన్ ద కేసెస్ ఆఫ్ acute diseases in a very low quantity in the beginning itself. To produce a similar disease which is stronger than the existing one, the drug is to be administered in a moderately less quantity, but not into much less quantities. అంటే ఆయన ఏం చెప్తున్నారు, ఇక్కడ మేము ఇలా చెప్పాం కదా 159 అఫారిజంలో స్మాల్ డోస్ వేయాలి అని చెప్పి అప్పుడే అని చెప్పాను కదా, అలా అని ఎంత స్మాల్ వేయాలి అని కాదు, ఆ వ్యాధికి సంబంధించి ఏదైతే సిమిలర్ గా ఉంటుందో డ్రగ్, దానిని ఆ అతని పేషెంట్కి ఉన్నటువంటి వ్యాధి కంటే కొంచెం స్ట్రాంగర్ గా డిసీజ్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి పొటెన్సీ ఉన్నటువంటి మెడిసిన్ ని మనం సెలెక్ట్ చేసి వేయాలి. అది ఆయన చెప్పారు. అంటే లో క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ అనేది తక్కువ ఉండాలి, మరీ తక్కువ ఉండకూడదు, బట్ నాట్ ఇంటూ మచ్ లెస్ క్వాంటిటీస్. దెన్ ఓన్లీ హోమియోపతిక్ అగ్రవేషన్ అక్కర్స్ ఇన్ ద బిగినింగ్. అప్పుడు మాత్రమే హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది స్టార్టింగ్ లో వస్తుంది. ఎక్స్ప్లెనేషన్. ఇన్ ది కేస్ ఆఫ్ అక్యూట్ డిసీజెస్ లైక్ ఫీవర్, హెడేక్, కలరా ఎక్సెట్రా, క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఈజ్ నాట్ బి వెరీ మచ్ రెడ్యూస్డ్. అంటే ఈ కలరా, టైఫాయిడ్ లాంటి వాటిల్లో మరి మన 6 మదర్ టించర్లు అంటే మనం సపోర్టింగ్ గా ఇస్తాం తప్ప అదే మెయిన్ పొటెన్సీగా ఇవ్వకూడదు. ఇట్ ఈస్ నాట్ టు బి అడ్మినిస్ట్రేడ్ ఇన్ పొటెన్సీస్ లైక్ 10 or 50 అలా అని మళ్ళీ 10 50 టూ మచ్ హైలో కూడా ఇవ్వకూడదు. which cannot produce a temporary disease with a required strength. Always it is better to administer in 30 or 200 potency, by which the homeopathic aggravation appears with the first dose itself. బెటర్ 30, 200 అలా ఇవ్వడం వల్ల హోమియోపతిక్ అగ్రవేషన్ వచ్చి ఫస్ట్ డోస్ వేయంగానే వచ్చి మళ్ళీ పోతుంది అనమాట. అది ఆయన చెప్పారు.
సో ఇక్కడికి క్లాస్ ఆపుతాను. నెక్స్ట్ 279 ఎఫ్ఆర్కి వెళ్ళారు ఆయన. అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.